చూడండి, బంగారము కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు బంగారానికి కదా. అప్పుడు ఒక రూపం వస్తుంది. ఆ కరుగుడు నలుగుడు దెబ్బలు ఉన్నది చూడండి, ఆ 7 సంవత్సరాలలో నాకు పడ్డాయి. నేను చెప్తున్నా కదా, నేను అప్పుడు పడ్డ బాధ ప్రతి బిజినెస్ మ్యాన్ ఆ పాత్రలోంచి వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా సక్సెస్ చూస్తాడు. చూసిన తర్వాత ఇప్పుడు ఏం తెలుసా, ఇప్పుడు గ్యారంటీగా చెప్పగలుగుతాను నేను మళ్ళీ కింద పడను. నేను డిసైడ్ చేసుకొని ఉన్నాను. ఇంకా నేను చెప్తున్నా, ప్రపంచం ఇటు నుంచి అటు అయినా సరే ఎన్ని ఇష్యూలు అన్నా రాని, నేను కింద పడను. ఎందుకంటే తప్పు చేయడానికి ఆస్కారం ఇవ్వను అన్నంత క్లియర్గా ఉండి. వాళ్ళ జనాలు నచ్చుతున్నారంటే మాట్లాడితే నచ్చాడు అందరికీ తెలుసు. వాల్యూ సిస్టమ్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, చెప్పిన మాట ఆచరించాలి. గట్టిగా చెప్తా తిడతానే 100% అందరికీ తెలుసు. మార్కెట్లో ఈయన తిట్టి చెప్తాడు, తిట్టి చెప్పేంత ధైర్యం ఎందుకు ఉంది నాకు? తిట్టడం దేనికి? నువ్వు బాగుపడాలని ఆలోచన కదా. ఇప్పుడు నిన్ను తిడితే నాకేం వచ్చింది నాకు? అండ్ ఈ తిట్టే వాళ్ళు లేక కదా మనం మిస్ అవుతుంది సొసైటీలో. స్కూల్లో చదువుకున్నప్పుడు చిన్నప్పుడు దెబ్బలు కొట్టేవాళ్ళు, ఇప్పుడేమో కొట్టొద్దనే ఫ్యాషన్ తెచ్చిండు. ఎవడు తెచ్చిండో నాకు తెలియదు వాడు. రెండోది, చిన్నప్పుడు అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదు అనే రూల్ కదా, ఓవర్ రూల్. ఎవడు పెట్టిండు అసలు? ఫస్ట్ పర్సన్ వాడిని పట్టుకోండి. ఫస్ట్ కొట్టడం అంటే పనిష్మెంట్ టూ మచ్ కాదు, అంతే. అట్లీస్ట్ హీ షుడ్ నో దట్ దిస్ ఇస్ అ మిస్టేక్ కదా. భయం ఉండాలి పిల్లలకి, లైట్ భయం. ప్రిన్సిపల్ అంటే భయం లేదు, టీచర్ అంటే భయం లేదు, తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, సొసైటీ భయం లేదు. ఫైనల్ గా మన సొసైటీ ఎంత దారుణం అయిపోతుంది. రేపు పోలీస్ అంటే భయం లేని జనాలు తయారవుతున్నారు. మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసాను, ఒక టీచర్ ని దారుణంగా కొడుతోంది అమ్మాయి. మీరు అదే అర్థం చేసుకోండి. ఇట్లాంటి ముందు పోతుంటే ఇప్పటికీ కూడా స్కూల్ వ్యవస్థ కానీ తల్లిదండ్రుల వ్యవస్థ కానీ నిద్ర లేవకుండా వెళ్ళి మా పిల్లాన్ని ఎందుకు కొట్టినావని అడిగే తల్లిదండ్రులు ఉన్నంత కాలం టీచర్లు ఏం చేస్తారు? మా అప్పుడు కట్టె తీసుకొని కొడితే నాన్నకు గనక చెప్పాలంటే భయం. ఎందుకంటే తెలుసా, నాన్న ఇంకా కొట్టమని చెప్తాడు, నాన్న మళ్ళీ కొడతాడు, కొట్టమని చెప్తాడు కలిస్తే. స్కూల్లో సారు కొడితే ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు తెలుసా? నాన్నకు చెప్తే మంచి కొట్టిండ్రా నా సారు, ఉత్త కొట్టాడు అంటాడు. ఇవాళ నేను కూడా దగ్గర లాస్ట్ 4-5 స్కూళ్ళకి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినా, అబాకస్ దానికి వెళ్ళినా, నేను క్రికెట్ అకాడమీకి వెళ్ళినప్పుడు వాళ్ళొక్క మాట, మీ అబ్బాయి తప్పు చేసిండు సార్ అంటే నేను చెప్తా, కొట్టండి ఏం కాదు. అయితే ఇప్పుడు